హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి. అందరికీ ఫస్ట్గా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా జరుపుకోండి. అలాగే నేను కూడా పొద్దున్న ఈరోజు మాత్రం 2:30కి లేచిన ఫ్రెండ్స్. 2:30కి లేసి మొత్తం పనులన్నీ ఇప్పుడే కంప్లీట్ అయినాయి అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయిపోతుంది. ఇప్పుడు తులసి మాత దగ్గర అట్టపోతే గినక ఇంట్లో గుడి మందిరం దగ్గర పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం చూపిస్తా మీకు లాగ్ మొత్తం, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓకేనా? ఈరోజు మా పాప వచ్చేసి పిక్నిక్ వెళ్తుందండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే అమ్మాయి కూడా పిక్నిక్ వెళ్తుంది అనమాట. ఎక్కడికి సుతమా పిక్నిక్? ఎక్కడ? లోనావల్ల. ఓకే ఓకే. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. మాది టైము 15 నిమిషాలు ఫాస్ట్ అనమాట. 5:30 అయింది. ఇప్పుడు బయలుదేరుతుంది. మా ఆయన వదిలిపెట్టడానికి వెళ్తున్నాడు ఇక్కడ పాపని. ఇప్పుడే తెల్లారుతుంది ఫ్రెండ్స్. ఇంకా తెల్లారలేదనమాట, ముప్పుగానే ఉంది. ఇంకా తెల్లారలేదు. పాపను వదిలిపెట్టడానికి వెళ్తున్నాడు. ఓకే, నా పనులు కూడా మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్. బట్టలు ఉతికేసిన అనమాట. అక్కడ బట్టలన్నీ ఉతికేసిన. అటుపతి ఇల్లు మొత్తం శుభ్రం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పూజకు ఇప్పుడు స్టార్ట్ కావాలి. నేను ముందుగా పొద్దున్నే లేచి గ్యాస్ మొత్తం శుభ్రం చేసుకున్నా ఫ్రెండ్స్. గ్యాస్ మొత్తం కడిగిన అనమాట. కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన అనమాట. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నొగ్గేసి ఇంకా అగరబత్తి అనేది వెలిగిద్దాం. ఫస్ట్ అగ్నిదేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే పూజ సామాన్లన్నీ తోమిపెట్టిన అనమాట. మొత్తం ఇల్లంతా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ హాల్లో చూపిద్దామంటే పిల్లలు పనుకోనమాట. బాబు పనుకోన్నాడు, పాప మాత్రం పిక్నిక్ వెళ్ళింది. ఇక్కడ మొత్తం ఇప్పుడు పూజ చేయాలి, శుభ్రం చేసి పూజ చేయాలన్నమాట. అలా పోతే ఈ ఒత్తులు ఫ్రెండ్స్, రాత్రి నానబెట్టిన ఒత్తులు అనమాట. ఇవన్నీ ఏమో గుండొత్తులు, ఏమో 365 ఒత్తులు అనమాట. నెయ్యిలో పెట్టి ఉంచిన రాత్రి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ముందుగా మనం ఏ పని చేసినా కూడా మన నొసట కుంకుమ ఉండాలి, అలాపోతే కాళ్ళకు పసుపు ఉండాలి. కాబట్టి కాళ్ళకు ఫస్ట్ పసుపు పూసుకొని ఆ తర్వాత పని మొత్తం స్టార్ట్ చేసుకుంటా. గ్యాస్కి అయితే కనుక నుక్కి అయితే వేసిన ఫ్రెండ్స్. బియ్యం పిండితో వేసిన అనమాట. బియ్యం పిండితో వేసిన కాబట్టి ఇలా వచ్చింది. బియ్యం పిండితో వేసి ఇటవే మంచిగా వేసిన లేదా బయట కూడా ఇట ఎర్రమట్టితోటి నొగ్గేసిన అనమాట. ఇది బియ్యం పిండితో వేసిన. బియ్యం పిండితోటి కాబట్టి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. లక్ష్మీ పాదాలు వేసి బియ్యం పిండితో వేసిన అనమాట నువ్వు. లేకపోతే పైన మామిడాకులందు పెట్టేసిన అనమాట. ఇప్పుడు హారందు పెట్టాలి. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది ఫ్రెండ్స్. ఇంకా తెల్లారలేదు, ఇంకా మబ్బుగా ఉందన్నమాట. ఇప్పుడిప్పుడు తెల్లారుతుంది. ఇంట్లో కూడా మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. పని మొత్తం కంప్లీట్ అయిందనమాట. ఈ రాత్రి బాబుటి బర్త్డేకి ఫ్రెండ్స్ ఇంకా బెలూన్స్ అట్నే ఉన్నాయి. రాత్రి బెలూన్స్ అడుపద్ద బట్టలు కూడా మొత్తం పిండేసిన అనమాట. మొత్తం అయిపోయినాయి. పని కూడా కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ దగ్గర తెగినాక దీపం వెలిగిస్తున్నా ఫ్రెండ్స్. ఆకు పెట్టిన అనమాట. ఆకు పసుపు కుంకుమ పెట్టి ఉసిరికాయ పెట్టి పైన గుండొత్తు పెట్టిన అనమాట. ఇప్పుడు వెలిగిస్తా. అట్టికాయ పెట్టిన. అలాగే కుక్కర్లో వచ్చేసి శనగలు పెట్టిన ఫ్రెండ్స్. ప్రసాదానికి వచ్చేసి శనగలు పెట్టిన. ముందు ఇక్కడ పూజ చేసి అగరబత్తి అని పెట్టేసి ఇక్కడ గ్యాస్ వెలిగిద్దాం. అగరబత్తి దీపం అయితే వెలిగించిన ఫ్రెండ్స్. దీపం వెలిగించిన అగరబత్తి కూడా పెట్టేసిన అనమాట. ఇప్పుడు కుక్కర్ కింద గ్యాస్ ఆన్ చేద్దాం. ప్రసాదాన్ని పెట్టిన ఫ్రెండ్స్. ఆన్ చేసేసిన అనమాట. ఇప్పుడు డక్కన్ పెట్టేద్దాం. ఓకేనా? కుక్కర్కి అయితే మూత పెట్టేసిన ఫ్రెండ్స్. ఇంకా 3 సీట్లు వచ్చేదానికి ఉంచేసి
కుక్కర్ ఆఫ్ చేద్దాం, 3 సీట్లు రానిద్దాం, ఉడికిపోతాయి అన్నమాట. అంతలేకల్లా మనము ఇక్కడ కూడా మొత్తం తయారు చేసిన ఫ్రెండ్స్ దీపరాజాన్ని కూడా వెలిగించిన అనమాట. ఇప్పుడు అగరబత్తి అని వెలిగించి టెంకాయ కొడతాం. ఇక్కడ ఇంటి దేవుడి దగ్గర ఫస్ట్ టెంకాయ కొట్టి చేద్దాం. తులసి మాత కాడైతే కనుక మొత్తం సజ్జా ఇచ్చిన అనమాట. పూలు పెట్టేసిన ఫ్రెండ్స్, పసుపు కుంకుమ పూలు, అట్టికాయలు, గుగ్గుళ్ళు, అయ్యే శనగలు ఉడకబెట్టినా కదా, శనగలు, సీతాఫలం అటుపైతే 5 ఉసిరికాయలతోటి ఒత్తులు వెలిగిస్తున్నా. మళ్ళీ ఇవి మాత్రం దీపాలన్నమాట. ఇవి 4 మొత్తము 9 ఒత్తులు వెలిగిస్తున్నా ఫ్రెండ్స్. కింద నుగ్గేసిన అనమాట, బియ్యం పిండితోటి నుగ్గేసి పసుపు పూసి, బియ్యం పిండితోటి నుగ్గేసి పసుపు కుంకుమ అక్షంతలం వేసి పూజ చేస్తాను అనమాట. ఇప్పుడు పూజ చేస్తా. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయిందనమాట. తులసి కోట కాడైతే పూజ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంటి దేవుడి కాడ చేయాలన్నమాట. ఫస్ట్ తులసి మాత కాడ చేసిన తర్వాత ఇంటి దేవుడి కాడ చేయాలి. ఎలా చేసినో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పులుంటే చెప్పండి. ఓకే, హారతి కూడా ఇచ్చిన అనమాట. ఇప్పుడే హారతి ఇచ్చిన, దీపారాధన చేసేసిన అనమాట. అయిపోయింది. ఓకేనా? పూజ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే కనుక కార్తీక పౌర్ణమి పూజ ఈరోజు ఇలా చేసుకున్నాను అనమాట. ఎలా చేసుకున్నానో పూజ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్లో దేవుడికి టెంకాయ కొట్టుకున్నాను అనమాట. ఇక్కడేమో గుగ్గులు ఉడకబెట్టిన ఫ్రెండ్స్. ప్రసాదానికి వచ్చేసి ఇవేమో కవర్లో నింపుతున్నాడు అనమాట. ఓంకార్ హాయ్ చెప్పు నాన్న. మనం అంత లేకల్లా పూజకు ఏమేమి కావాలనో సరే ఆ సామాన్లన్నీ సంచిలో పెట్టేసుకుంటాం అనమాట. ఓకేనా? లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మందిరం నుంచి ఇంటికి వచ్చినాం అనమాట. పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. అలాగే మరొకసారి మీకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.